శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరదేవి నమః. బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో శుక్రుడు, మిథునంలో రవిగురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచారం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపారపరంగా కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. లోన్ మంజూరు అవ్వడం కానీ, క్రయ విక్రయాలు కానీ, ఒక ఫ్లాట్ కానీ, స్థలం కానీ అమ్మి బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వారికి కొంతవరకు అనుకూలమైందని చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మార్పు ఉంటుంది. స్థాయికి మించిన మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. ప్రమోషన్ పరంగా కూడా బాగుంది. అయితే చిన్న ఇక్కడ ఇబ్బంది ఏంటి అంటే భాగ్యంలో గురువు కంబస్ట్ అయ్యారు. అది ఈ నెల 21 వరకు ఉంటారు కాబట్టి చిన్న చిన్న ఆటపోట్లు అనేవి ఏర్పడతాయి. అంతకుమించి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. కాస్త పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి. పంచమంలో రాహు అంత బలంగా లేడు. సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ముఖ్యంగా గర్భిణీలు అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయో వీరికి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఒక స్థలం కానీ బంగారం కానీ కొనుగోలు చేయాలని చూస్తారు. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం లభిస్తాయి. అదేవిధంగా కళారంగాల్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, వైద్య వృత్తులు ఉన్నవారికి, చిరు వ్యాపారస్తులకు ఈ వారం సానుకూలపడే విధంగా గోచరిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే దిశగా కూడా ఉంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఈ వారం చేతికి అందుతుంది. అయితే ఎంత ఉన్నా ఖర్చు ఎప్పుడు అధికంగానే ఉంటుంది అనే బాధ ఎక్కువ ఉంటుంది. మనం బాగున్నాం, 10 మందికి సహాయం చేద్దామని మీరు ఆలోచిస్తారు. కానీ అందరూ మీ వైపు అలా ఉండరు. మిమ్మల్ని వాడుకోవాలి, ఎంతవరకు ఉందో అంతవరకు సహాయం పొంది చూడాలని చూస్తారు తప్పితే కానీ మీకు సహాయం చేద్దామని ఎవరు ఉండరు. అది ఒక అందుకు ఇబ్బందికరంగా బాధాకరంగా కూడా ఉంటుంది. సరే, ఏదైనా మనకి దైవానుగ్రహం ఉంది, ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, నిత్యం అమ్మవారిని కొలుస్తున్నాం కాబట్టి అమ్మవారే చూసుకుంటుంది అన్న ధైర్యంతో సంకల్పంతో ముందుకెళ్తారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏం చేసినా మంచి ప్రయత్నాలు ఫలించే దిశగా గోచరిస్తోంది. విదేశంలో ఉన్నవారు కూడా సానుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వీసా లభించే విషయంగా గోచరిస్తోంది. అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా విద్యార్థులు దక్షిణామూర్తి రూపం ధరించడం చెప్పదగినది. అదే ఉద్యోగస్తులు అయితే సౌర కంకణం ధరించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి. వ్యాపారం చక్కగా ఉంటుంది. గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. అయితే కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలనుకునేవారు, ఆల్రెడీ ప్రారంభించిన వాళ్ళకి చిన్న ఫైనాన్స్ పరంగా ఇబ్బంది ఉంటుంది. అంతే తప్ప ఎక్కడ ఏది ఆగదు. పని అనుకున్న సమయంలో పూర్తవుతుంది. పిల్లలకి వివాహం చేద్దాం అని యోచిస్తారు. సరైన సమయంలో డబ్బు లేదు, ఎలా చేద్దామా అనే ఆలోచన కూడా ఏర్పడుతుంది. అయితే ఆ టైంకి వీళ్ళకి డబ్బు అందడం కూడా జరుగుతుందన్నమాట. ప్రస్తుతం మూడం కాబట్టి ఏదైనా కొన్ని ఆలోచనలు, సంబంధ విషయ వ్యవహారాలు ఏదైనా మాట్లాడాల్సుకుంటే మూడం అయ్యాక మాట్లాడండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. మంచి వృద్ధిలోకి వస్తారు. అయితే వారి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమ కానీ, కొబ్బరి కుంకుమతో కానీ ప్రతిరోజు అష్టోత్తరంతో పూజించండి. అమ్మవారి కటాక్షం వల్ల ఫైనాన్స్ పరంగా కొంతవరకు ఇబ్బందుల నుంచి తొలగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి,
మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఇంకా పెరుగుతాయి, జాగ్రత్త వహించాలి. ఆస్తి తగాదాల విషయంలో కావచ్చు, స్థిరాస్తి అమ్మే విషయంలో కావచ్చు, డబ్బు సర్దుబాటు విషయంలో కావచ్చు, మాట పెరిగి తగాదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానపరమైన విషయాలు చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేటు సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మంచి క్యాంపస్లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు అన్నీ చక్కగా ఉన్నాయి. వారికి సంతానానికి వివాహం చేద్దాం అనుకుంటారు. సరైన సమయం చూసి సంబంధాలు ప్రారంభించండి. ఏదైనా జాతక పరిశీలనకు ఉంటే చూపించండి. ఎవరికైనా ఏదైనా చిన్న దోషాలు ఉంటే పరిహారాలు చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో స్థాయికి మించి మీ పరపతి పెరుగుతుంది. అందరూ మెచ్చుకోగలుగుతారు. ఎవరు ఎన్ని మెచ్చుకున్నా ఏదో చిన్న వెలితి అనేది ఏర్పడుతుంది. అదే మన బంధువులు కూడా మెచ్చుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకుంటారు. వాళ్ళని పక్కన పెట్టి మీ వృత్తి కార్యక్రమం ఏదైతే ఉందో అది నిర్వర్తించండి. మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా కూడా ఈ వారం సానుకూలపడంగా ఉంది. వ్యాపారపరంగా కూడా ఈ వారం మంచి ఫలితాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నకి చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, సినిమా కళారంగాల వారికి, అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ సైన్స్ ఈ రంగాల వారికి ఈ వారం కొంతమేర బాగుందని చెప్పచ్చు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం లోను అప్లై చేశారో ఈ వారం వచ్చే విధంగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోమని తల్లిదండ్రులు చెప్పినా, లేదు ఇక్కడే ఉండి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుంటాను, దూరంగా వెళ్ళను అని చెప్పడం జరుగుతుంది. ఇది అందరూ కాదండి, కొంతమంది చెప్తారు. ఇది చాలా అరుదు కూడా. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోయే విధంగా ఈ వారం గోచరిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటే అంత అనుకూలంగా లేదు ప్రస్తుత పరిస్థితుల్లో, కొంతకాలం ఆగి చేయడం మంచిది. అలాగే అష్టమంలో గురువు, ఆరోగ్యపరంగా, ప్రయాణాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. దశమంలో కుజకేతువులు ఉన్నారు. వృత్తిలో కుజకేతువులు, కుజుడు అగ్నితత్వ రాశి, ఫైర్ అన్నమాట. కోపం కావచ్చు, లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో ఎవరైనా మాట అంటే పడకపోవడం, రోషంగా ఉద్యోగం మానేయడం ఇటువంటి చేస్తుంటారు. ఇటువంటి సమయంలోనే సామరస్యం పాటించడం అనేది మంచిది. ఎవరు ఎలా అన్నా ఏమనుకున్నా సరే మనకెందుకు, మనం ఉద్యోగంలో స్థిరంగా ఉండాలి, ఉద్యోగం చేయాలి అన్న భావంతో వెళ్ళండి. ఒకరి గురించి మనకు సంబంధం లేదు. మనం బాగున్నామా మన ఫ్యామిలీ కోసం అన్న భావంతో వెళ్ళాలి. ఎవరి కోసమో ఎవరు ఏదన్నారని చెప్పేసి ఉద్యోగం మానేయడం, లేదా కోపం వచ్చి రిజైన్ చేయడం అటువంటి పనులు చేయొద్దు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి. మంచి కలుసుబాటుతనం ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. కుదిరితే గురు చరిత్ర చదవండి. అదేవిధంగా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.